అవతల వ్యక్తి మీతోటి అబద్ధం చెప్తున్నారని మీకు డౌట్ వచ్చిందా? అయితే వారి మాటల కంటే వారి శరీర భాషను గమనించండి. అంటే బాడీ లాంగ్వేజ్‌ని. అబద్ధం చెప్పేటప్పుడు మన మెదడు మనకు తెలియకుండానే కొన్ని సిగ్నల్స్ ఇస్తుందనమాట. దాంట్లో మొదటి గుర్తేందంటే కళ్ళ కదలిక, ఐ మూవ్‌మెంట్స్. సాధారణంగా ఎవరైనా గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు ఏదైనా ఎడమ వైపు చూస్తారు. అదే అబద్ధం సృష్టించేటప్పుడు అంటే క్రియేటివిటీ చేయాలి. మెదడులోని క్రియేటివ్ పార్ట్ పనిచేయడం వల్ల కళ్ళు కుడివైపుకు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. కానీ ఇదొక బలమైన క్లూ, సైకలాజికల్ క్లూ అన్నమాట. రెండో గుర్తు అన్వయించని సైగలు అంటే నాన్ వర్బల్ క్యూస్ అనమాట. అబద్ధం చెప్పడం వల్ల మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని తట్టుకోవడానికి మన శరీరం తెలియకుండానే కొన్ని పనులు చేసేస్తుంది. పదే పదే ముక్కును లేదా నోటిని తాకడం అంటే మౌత్ గార్డింగ్ అనమాట. గొంతు ఎండిపోయినట్టుగా ఫీల్ అయ్యి పదే పదే మింగడం, కంటి చూపును ఐ కాంటాక్ట్ అస్సలు కలపకపోవడం లేదా అతిగా కలపడం. మూడో గుర్తేంటో తెలుసా? మాటల గందరగోళం, స్పీచ్ ప్యాటర్న్స్ అనమాట. వారు ఒకే విషయాన్ని పదే పదే వివరిస్తూ ఉంటారు. మీరు అడగకపోయినా అనవసరమైనటువంటి వివరాలు ఇస్తూ ఉంటారు. అబద్ధాన్ని కవర్ చేయడానికి వారు ఎంచుకునేటువంటి మార్గం ఇది అన్నమాట. ఫైనల్‌గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం ఒక గుర్తుతోటే ఎవరిని అబద్ధాల కూరు అని ముద్ర వేయలేం. కానీ ఇవి మనకు ఒక ఐడియా ఇస్తాయి. మీకు ఇలాంటి అనుభవం ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురైందా? కామెంట్ చేయండి. మరిన్ని సైకాలజీ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వండి. నమస్తే.